ఆమె ప్రమాదవశాత్తు చనిపోయిందన్నారు. బంధువులు అనుమానాలు లేవన్నారు. ఇదంతా జరిగి వారం దాటింది. ఇప్పుడు కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఆస్ట్రేలియాలో బిడ్డతో సహా చనిపోయిన సుప్రజ కేసు ఊహించని విధంగా మలుపు తిరిగింది. తల్లి బిడ్డల మృతదేహాలను ఆస్ట్రేలియాలోనే వదిలేసి భర్త మామ తిరిగి రావడంతో సుప్రజ బంధువులు అనుమానాలు మొదలయ్యాయి. సుప్రజ హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. వారం క్రితం ఆస్ట్రేలియాలో 6 నెలల బిడ్డతో సహా అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. వాళ్లు నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ పైనుంచి కింద పడి చనిపోయినట్టు నిర్ధారించారు. అయితే ఇది ప్రమాదమా ఆత్మహత్య అన్నది మిస్టరీగా మారింది. హైదరాబాద్ కు చెందిన సుప్రజకు 6 ఏళ్ల క్రితం నిజామాబాద్ ఆర్మూర్కు చెందిన శ్రీనివాస్ తో పెళ్లైంది. 4 ఏళ్లు హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసింది సుప్రజ. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో పనిచేసేందుకు వర్క్ వీసా వచ్చింది. ఈమెతో పాటు భర్త శ్రీనివాస్ ఆస్ట్రేలియా వీసా తీసుకుని అక్కడికి వెళ్లాడు. అప్పటికే వీరికి ఓ పాప ఉంది. 6 నెలల క్రితం ఈ దంపతులకు ఓ బాబు పుట్టాడు. ఈ క్రమంలో 10 రోజుల క్రితం వారు నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ పై నుంచి సుప్రజ తన 6 నెలల బాబు కింద పడి చనిపోయారని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. మెల్బోర్న్ లోని సిబిడి అపార్ట్మెంట్ లో 6వ అంతస్తులో సుప్రజ ఫ్యామిలీ నివాసం ఉంటోంది. అయితే సుప్రజ 20వ అంతస్తు నుంచి కింద పడటంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. సుప్రజ మృతిపై తమకు అనుమానాలు లేవని మొదట్లో చెప్పారు ఆమె బంధువులు. మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సుప్రజ మామ గంగాధర్ ఆస్ట్రేలియా వెళ్లారు. అయితే సుప్రజ మృతదేహాన్ని అక్కడే వదిలేసి సుప్రజ మామ గంగాధర్ భర్త శ్రీనివాస్ లో ఆస్ట్రేలియా నుంచి తిరిగి రావడంతో అనుమానాలు మొదలయ్యాయి. సుప్రజ భర్త వేధింపుల వల్లే చనిపోయిందని ఆమె బంధువులు ఆరోపించడంతో కేసు మలుపు తిరుగుతోంది. మృతదేహాన్ని వదిలేసి భర్త మామలు వచ్చేయడం చూస్తుంటే ఏదో జరిగిందని అంటున్నారు. అలాంటి సందర్భంలో మాకు ఏంటంటే మా పాపకి ఏమైపోయింది, ఎందుకు చనిపోయింది అనేది కూడా మాకు తెలియని పరిస్థితి అండి. ప్రతి ఫ్యామిలీ మెంబర్ ఆందోళనకు గురవుతున్నాము. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కనీసం బాడీ ఎప్పుడు వస్తుంది అనే విషయం కూడా వాళ్ళ దగ్గర నుంచి, శ్రీనివాస్ ఫ్యామిలీ దగ్గర నుంచి మాకు ఇంతవరకు కమ్యూనికేషన్ రాలేదు. నిన్న రాత్రి వచ్చారు, ఇప్పటి వరకు కూడా ఎవరు కనీసం ఫోన్లో కాంటాక్ట్ కాలేదు, ఇక్కడికి రావడం జరగలేదు. అయితే ప్రమాదవశాత్తు సుప్రజ చనిపోయిందంటున్నారు ఆమె మామ గంగాధర్. ఘటన జరిగిన సమయంలో శ్రీనివాస్ ఆఫీసులో ఉన్నాడని అంటున్నారు. ఆస్ట్రేలియా పోలీసులు డెడ్ బాడీని ఫ్లైట్ లో పంపిస్తామని చెప్పినందుకే తాము వచ్చేశామని చెబుతున్నారు. మేము పోయినాం కదా, అక్కడ పోలీసు వాళ్ళు కూడా పెద్ద దాన్ని చేసేయాలి, యాక్సిడెంటల్ డెత్ అని వాళ్ళకి కూడా ఇది ఏమంతా ఇది లేదు, దాన్ని క్లోజ్ చేసేసి ఉంటాయి. బాబుకి అక్కడ ఉన్న వాళ్ళు తెలియదు, అక్కడ ఎవరు లేరు కూడా. ఇప్పుడు మన అంతా లేము, ఇల్లు మీదకి వెళ్ళి పడ్డదని మనం ఎట్లా చెప్పగలుగుతాం? ఎట్లా పడ్డది అనేది ఎట్లా చెప్పలేం, ఎట్లా చెప్తాం సార్? మనకు తెలియని విషయం మీకు ఎలా చెప్పాలి? ఊహించింది దాన్ని ఎట్లా మెసేజ్ పెట్టింది అన్నది, ఇక ఆమె ఎందుకు చేసుకున్నది, మంచి ఇంట్లో ఏంటో ప్రేమ మనిషి, మనం ఏం చెప్పాలి? ఆస్ట్రేలియా పోలీసులు మృతదేహాన్ని అప్పగించకుండా నేరుగా పంపిస్తామని చెప్పినా దగ్గరుండి తీసుకురాకుండా డెడ్ బాడీని వదిలేసి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సుప్రజ కుటుంబ సభ్యులు. సుప్రజ అత్తింటి వాళ్ళు ఏదో దాస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే సుప్రజకు ఆమె భర్తకు మధ్య ఉద్యోగం విషయంలో గొడవలు జరిగాయని తెలుస్తోంది. సుప్రజను ఉద్యోగం చేయొద్దని భర్త ఒత్తిడి చేసేవాడని, ఇదే విషయమై విభేదాలు వచ్చాయంటున్నారు ఆమె బంధువులు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సుప్రజ శ్రీనివాస్ కు మెసేజ్ కూడా పంపినట్టు తెలుస్తోంది. సుప్రజ మరణవార్త తెలిసినా పాస్పోర్ట్ లేని కారణంగా ఆమె కుటుంబ సభ్యులు ఆస్ట్రేలియా వెళ్లలేకపోయారు. దీంతో అక్కడ ఏం జరిగిందన్నది స్పష్టంగా తెలియట్లేదు.